కల్యాణ్పూర్ అనే చిన్న పట్టణంలో సూర్యాస్తమయాలు మెల్లగా కనుమరుగవుతున్నాయన్న విషయం మొదట ఎవరికీ గమనించబడలేదు. ఆరంభంలో ప్రజలు వాతావరణాన్నే నిందించారు. గాలిలో దుమ్ము ఎక్కువైపోయింది అని బస్టాండ్ దగ్గర దుకాణదారుడన్నాడు. కాలుష్యం వల్ల రంగులు మసకబారుతున్నాయి అని పాఠశాల సమావేశంలో ఉపాధ్యాయుడు చెప్పాడు. పిల్లలు సాయంత్రాలు క్రికెట్ ఆడుతూనే ఉన్నారు. వృద్ధులు రాజకీయాలపై వాదించుకుంటూనే ఉన్నారు. జీవితం తన సాధారణ శబ్దంతో ముందుకు సాగుతూనే ఉంది. కాని అర్జున్ గమనించాడు. ఎందుకంటే సూర్యాస్తమయాలే అతని వృత్తి. ప్రతిరోజూ సాయంత్రం ఒక్కరోజు కూడా తప్పకుండా అర్జున్ పట్టణం అంచున ఉన్న పాత నీటి ట్యాంకు మెట్లెక్కేవాడు. తనతోపాటు పగుళ్లుపడ్డ మూలలున్న చర్మంతో చేసిన నోటుబుక్ ఒకటి మరియు నడుస్తుంటే మెల్లగా శబ్దం చేసే ఒక చిన్న టిన్పెట్టె తీసుకువెళ్లేవాడు. ట్యాంకు మీదనుంచి చూస్తే పచ్చని పొలాలు, నిశ్శబ్దంగా ప్రవహించే నది, దూరంగా కనిపించే కొండలు మరియు ఒకప్పుడు నారింజ, ఊదా, బంగారు రంగులతో మండిపోయిన ఆకాశం కనిపించేవి. ఒకప్పుడు చాలా కాలం క్రితం అర్జున్ ఒక చిత్రకారుడు. ఇప్పుడు అతను మరింత విచిత్రమైన వ్యక్తి. అతను సూర్యాస్తమయాలను సేకరిస్తున్నాడు. అర్జున్ ఎప్పటినుంచో కల్యాణ్పూర్లో ఉండలేదు. 12 సంవత్సరాల క్రితం ఒక బ్యాక్ ప్యాక్, ఒక స్కెచ్ బుక్ మరియు వెన్ను వంగిపోయేంత భారమైన దుఃఖంతో ఈ పట్టణానికొచ్చాడు. నగరంలో అతని చిత్రాలు మంచి పేరు తెచ్చుకున్నాయి. విమర్శకులు అతన్ని వెలుగుల మాస్టర్ అని పిలిచేవారు. గ్యాలరీలు అతని చిత్రాల కోసం పోటీపడేవి. అతని భార్య మీరా నవ్వుతూ, "నువ్వు సూర్యుణ్ణి సూర్యుడికన్నా బాగా చిత్రిస్తావు" అనేది. కాని ఒక చలికాలపు సాయంత్రం టీ కొనడానికి రోడ్డు దాటుతుండగా ఒక వేగంగా వచ్చిన లారీ మీరాను ఢీకొట్టింది. ఆ రోజే ప్రపంచం రంగులు కోల్పోయింది. ఆ తర్వాత అర్జున్ మళ్లీ చిత్రించేందుకు ఎంతో ప్రయత్నించాడు. కాని ప్రతి క్యాన్వాస్ బూడిద రంగులోనే ముగిసింది. ఏ ఉదయం వెచ్చగా అనిపించలేదు. ఏ సూర్యాస్తమయం సంపూర్ణంగా అనిపించలేదు. తన ఇల్లు అమ్మేశాడు. తన బ్రష్లు ఇచ్చేశాడు. నగరాన్ని వదిలి మాయమయ్యాడు. కల్యాణ్పూర్ తాత్కాలికంగా అనుకున్నాడు. కాని అది శాశ్వతమైంది. పట్టణానికి వచ్చిన మొదటి నెలలోనే ఒక సాయంత్రం ఒంటరిగా ఉండాలని అనుకుని అర్జున్ ఆ పాత నీటి ట్యాంకెక్కాడు. ఆ రోజు సూర్యాస్తమయం గాఢమైన ఎరుపు బంగారంగా కరిగిపోతూ ఆకాశమే తన అందాన్ని రక్తంలా కారుస్తున్నట్టుగా అద్భుతంగా కనిపించింది. ఏళ్ల తర్వాత తొలిసారి అర్జున్ గుండెల్లో ఏదో కదలిక. తన నోటుబుక్ తెరిచి చిత్రించడం మొదలుపెట్టాడు. సూర్యుడు అంచులకి చేరుతుండగా ఆకాశంలోని రంగులు అతని చిత్రంలోకి ప్రవహించాయి. పేజీలో ఎరుపు మరింత గాఢమైంది. బంగారు రంగు మెరిసింది. పేపర్ను తాకితే వెచ్చగా అనిపించింది. భయంతో అర్జున్ నోటుబుక్ మూసేశాడు. ఆకాశం మసకబారిపోయి పూర్తికాని చిత్రంలా మారింది. మళ్లీ నోటుబుక్ తెరిచితే సూర్యాస్తమయం అక్కడే సంపూర్ణంగా జీవంతో ఉంది. ఆ రాత్రి అర్జున్ నిద్రపోలేదు. తరువాటి వారాల్లో ప్రతిసారీ పూర్తి మనస్సుతో సూర్యాస్తమయాన్ని చిత్రిస్తే ఆకాశంనుంచి రంగులు మాయమై నోటుబుక్లోకి వచ్చేవి. పట్టణంలోని సూర్యాస్తమయాలు బలహీనమయ్యాయి, చిన్నవయ్యాయి, గుర్తుండనివిగా మారాయి. అప్పుడతను భయంకరమైన నిజాన్ని గ్రహించాడు. అతను వాటిని దొంగిలిస్తున్నాడు. టిన్ పెట్టెలో చిన్న చిన్న గాజు సీసాలు వెలుగుతో నిండి మైనంతో మూసివేయబడి ఉండేవి. అవి ఎప్పుడు వచ్చాయో అతనికి గుర్తులేదు. ప్రపంచమే అతని చేతుల్లో పెట్టినట్టుగా అనిపించింది. ప్రతి సీసాలో ఒక సూర్యాస్తమయం రంగు కాదు, సిరా కాదు, కాలం, వెలుగు, స్మృతి. అర్జున్ ఆపాలని ప్రయత్నించాడు. కాని చిత్రించకపోయినా సూర్యాస్తమయాలు మసకగానే ఉండేవి. ఆకాశం తన అందాన్ని సృష్టించడం మరిచిపోయినట్టుంది. అందుకే అతను జాగ్రత్తగా, నిశ్శబ్దంగా, ఒంటరిగా కొనసాగించాడు. ఆమె పేరు అనన్య. 10 సంవత్సరాల అమ్మాయి. తేటగా చూసేది. పట్టించుకోకుండా ఉండలేనివారు. "మీరు ప్రతిరోజూ ఇక్కడ ఎందుకు కూర్చుంటారు?" అని అనుమతి లేకుండానే అడిగింది. "ఇది సురక్షితం కాదు" అన్నాడు అర్జున్. "నా ఇంట్లో నా తల్లిదండ్రులు గొడవపడుతున్నప్పుడు కూడా కాదు" అని ఆమె ప్రశాంతంగా చెప్పింది. సూర్యాస్తమయాలు ఇంతకుముందు బాగుండేవి. అవి కథల్లా ఉండేవి. సంతోషమైనవి, విషాదమైనవి, ముగింపులు కొత్త ప్రారంభాల్లా అనిపించేవి అని చెప్పి, "మీరు వాటిని దొంగిలించారా?" అని అడిగింది. ప్రశ్న అమాయకంగా ఉన్నా నిజం కాదు. ఒంటరితనం అతన్ని నిర్లక్ష్యంగా మార్చింది. అతను ఒక సీసాను చూపించాడు. ఆమె పట్టుకోగానే, "ఇది వెచ్చగా ఉంది" అంది. అది 3 ఏళ్ల క్రితం ఒక పెళ్లి సూర్యాస్తమయం. నవ్వులు, దుమ్ము, సంగీతం అని చెప్పాడు.
అయితే ఎందుకు దాచారు అంటే శాశ్వతంగా మాయమవ్వకుండా ఉండడానికి అని చెప్పాడు. కాని అవి ఇప్పటికే మాయమయ్యాయి అని ఆమె మృదువుగా చెప్పింది. ఆ రాత్రి 12 సంవత్సరాల తర్వాత తొలిసారి అర్జున్ ఏడ్చాడు. ఆ తర్వాత అనన్య ప్రతి సాయంత్రం వచ్చేది. తొలి ప్రేమలు, చివరి వీడ్గోళ్ళు, నెరవేరని వాగ్దానాల కథలు విన్నది. ఆకాశం నిశ్శబ్దంగా ఎదురుచూస్తున్నట్టయింది. ప్రజలు సాయంత్రాలు ఖాళీగా ఉన్నాయన్నారు, పిల్లలు ఆడటం మానేశారన్నారు. ఆలయ పూజారి కూడా ఆరతి పూర్తి కాదని గమనించాడు. వదంతులు వ్యాపించాయి. పట్టణం శపించబడిందన్నారు, నది కోపంగా ఉందన్నారు. ఒక రాత్రి కరెంటు పోయింది. ప్రజలు పైకి చూశారు. అక్కడ సూర్యాస్తమయం లేదు, ఖాళీ ఆకాశం మాత్రమే ఉంది. భయం గట్టిగా మాట్లాడింది. అనన్య అర్జున్ను వణుకుతూ చూసింది. వాళ్ళు భయపడుతున్నారు, నేనూ అలాగే అన్నాడు అర్జున్. అందాన్ని కాపాడాలని అనుకున్నాను, కాని దాచిపెట్టాను అంది. తిరిగి ఇవ్వండి అంది. ఎలా అంటే అన్నీ ఒక్కసారిగా కాదు, కథలకు సమయం కావాలి అంది. ఆ రాత్రి అర్జున్ సీసా తెరిచాడు. ఆకాశం రంగులతో పేలిపోయింది. ప్రజలు బయటకు వచ్చారు. పిల్లలు ఆశ్చర్యపోయారు. వృద్ధులు మౌనంగా నిలబడ్డారు. అతను ప్రతి సాయంత్రం ఒక సూర్యాస్తమయాన్ని తిరిగి ఇచ్చాడు. పట్టణం మెల్లగా కోలుకుంది. చివరికి ఒకే ఒక్క సీసా మిగిలింది. అది మీరా మరణించిన రోజు సూర్యాస్తమయం. అత్యంత బాధకరమైనది, అత్యంత అందమైనది. అనన్య అవసరం లేదన్నా అతను కావాలనే తెరిచాడు. ఆకాశం ఎప్పటికన్నా ప్రకాశించింది. గాలి వెచ్చగా కరుణగా అనిపించింది. సూర్యుడు అస్తమించగా అర్జున్ తేలికగా మారి కనిపించకుండా పోయాడు. ఖాళీ నోట్బుక్ మాత్రమే మిగిలింది. ఏళ్ల తర్వాత కల్యాణ్పూర్ సూర్యాస్తమయాల కోసం ప్రసిద్ధి చెందింది. దూరదూరాల నుంచి ప్రజలు వచ్చారు. అనన్య రచయిత్రిగా మారి తన పుస్తకంలో కొంతమంది అందాన్ని దాచడానికి కాదు, తిరిగి ఇవ్వడానికి పుడతారు అని రాసింది. ప్రతి సాయంత్రం ఆకాశం బంగారు ఎరుపు, ఊదా రంగుల్లో మెరిసినప్పుడు ప్రజలు క్షణం ఆగుతారు. ఎందుకంటే మసక వెలుతుర్లో ఎక్కడో ఎవరో ఇంకా చిత్రిస్తున్నట్టు అనిపిస్తుంది.